వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం విజయవాడకి పశ్చిమాన ఉన్నటువంటి కొండపల్లి ఖిలాకి వచ్చాను. కొండపల్లి ఖిలా దాని విశేషాలు ఏంటి, దీని యొక్క విశిష్టత ఏంటి అని తెలుసుకుందాం. ఈరోజు మనం చరిత్రలోకి వెళ్తే ఈ కొండపల్లి ఖిలా అనేది కొండవీటి రెడ్డి రాజులు కట్టినటువంటి కోట. ఎందుకంటే ఇది మనకు తెలుసు, కొండవీటి రెడ్డి రాజులు రెడ్డి రాజా స్థాపన చేసిన ప్రోలయ వేమారెడ్డి 1323 సంవత్సరంలో అద్దంకి రాజధాని చేసుకుని పరిపాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి అనపోతారెడ్డి కొండవీటిని రాజధాని చేసుకుని పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా అతని కుమారుడైనటువంటి అనవేమారెడ్డి 1360 సంవత్సరంలో ఈ యొక్క కొండపల్లి ఖిలాని కొండపల్లి కోటను కట్టడం జరిగింది 1360 సంవత్సరంలో. ఈ విధంగా ఈ కొండవీటి రెడ్డి రాజులు అద్దంకి, కొండవీడు, కొండపల్లి మరియు రాజమండ్రిని రాజధానిగా చేసుకొని వివిధ వంశాల వాళ్ళు దాదాపుగా 120 సంవత్సరాల పాటు ఇక్కడ రెడ్డి రాజులు పరిపాలన చేయడం జరిగింది. అయితే దీని చరిత్రలోకి వెళ్తే ఇది తర్వాత 1472 సంవత్సరంలో ఈ యొక్క కొండపల్లి ఖిలాను గజపతులు, వరిసాగు చెందినటువంటి గజపతి చక్రవర్తులు, గజపతి రాజులు, ముఖ్యంగా గజపతి రాజు చనిపోయిన తర్వాత అతని వంశస్థులు ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోరు జరిగింది. ఆ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ మధ్య రాజ్యం కోసం ఒకళ్ళొకళ్ళు రాజ్యం కోసం ఫైట్ చేయటం జరిగింది. అంటే కిరీటం కోసం జరిగే పోరాటంలో హంవీరుడు మరియు పురుషోత్తముడు అనేటువంటి ఇద్దరు సోదరులు వాళ్ళు ఏం చేశారంటే, హంవీరుడు బహమనీ సుల్తాను సంబంధించినటువంటి, అంటే కర్ణాటకను బీదర్ను రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి బహమనీ సుల్తాను యొక్క సహాయం తీసుకొని హంవీరుడు ఏం చేశాడంటే సోదరుడైనటువంటి పురుషోత్తముడిని ఓడించి 1472 సంవత్సరంలో ఈ యొక్క కొండపల్లి ఖిలాను, అంటే ముఖ్యంగా ఒరిస్సాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఒరిస్సాను స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ యొక్క హంవీరుడు ఏం చేశాడంటే బహమనీ సుల్తాన్ యొక్క సహాయం తీసుకున్నాడు కాబట్టి ఈ సంధి ఒప్పందంలో, అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఈ యొక్క కొండపల్లి ఖిలాను, రాజమండ్రి కోటను ఈ హంవీరుడు ఏం చేశాడంటే ఈ బహమనీ సుల్తాన్కి గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. అంటే కొండవీటి రెడ్డి రాజుల తర్వాత ఈ యొక్క కొండపల్లి ఖిలాను గజపతి వరిసాగు చెందినటువంటి గజపతి రాజులు పరిపాలించారు. ముఖ్యంగా హంవీరుడు పరిపాలించాడు. అయితే అనతి కాలంలోనే 4 సంవత్సరాల్లోనే మళ్ళీ పురుషోత్తముడు ఏం చేశాడంటే సొంత అన్నను ఓడించి 1476 సంవత్సరంలో గజపతి పురుషోత్తముడు మళ్ళీ ఈ యొక్క కోటను స్వాధీనపరుచుకోవడం జరిగింది. ఈ విధంగా అన్నదమ్ముల మధ్య ఈ కోట, గజపతులు అయినటువంటి అన్నదమ్ముల మధ్య ఈ కోట చేతులు మారుతూ వచ్చింది. అయితే తర్వాత బహమనీ సుల్తానులు కూడా వాళ్ళకి మరియు పురుషోత్తముడికి మధ్య వైరం ఏర్పడింది. వాళ్ళు ఇంతకుముందు ఫ్రెండ్స్గా ఉన్నారు, ఆ తర్వాత వైరం ఏర్పడింది. వాళ్ళ మధ్య కూడా తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అయితే ఈ యొక్క బహమనీ సుల్తాను, ఈ యొక్క పురుషోత్తముడు బహమనీ సుల్తాన్ మీద దండెత్తి, అంటే ఈ యొక్క కొండపల్లి ఖిలాను, తర్వాత రాజమండ్రి ఖిలాను వశపరుచుకోవటానికి పురుషోత్తముడు, అంటే గజపతి పురుషోత్తముడు అనే రాజు బహమనీ సుల్తాన్ మీద దండెత్తడం జరిగింది. కానీ ఎందువల్ల కానీ ఆ యొక్క ముట్టడి సాధ్యపడలేదు. కనుక వాళ్ళిద్దరి మధ్య సంధి జరిగింది. బహమనీ సుల్తాన్లకి గజపతి పురుషోత్తముడి మధ్య సంధి జరిగింది. అయితే ఈ సంధి జరగటం అనేది విజయనగర సామ్రాజ్యం, అంటే విజయనగరాన్ని పరిపాలిస్తున్నటువంటి విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి రాజులకు ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళంతా పొరుగువారు, ఒకళ్ళొకళ్ళు తరచుగా యుద్ధాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే సరే పురుషోత్తముడికి బహమనీ సుల్తాన్ల మధ్య సంధి అయితే ఎప్పుడైతే కుదిరిందో అది విజయనగర సామ్రాజ్యం రాజులకి రుచించలేదన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే
1509 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ యొక్క కొండవీటిని ముట్టడి చేసి కొండవీటిని అలాగే కొండపల్లి ఖిలాను వశపరుచుకోవడం జరిగింది. 1509లో స్టార్ట్ అయ్యి 1515 సంవత్సరంలో ఈ యొక్క మొత్తాన్ని అంటే కొండపల్లిని కొండవీటిని రాజమండ్రిని అది శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది. ఈ విధంగా అనతి కాలంలోనే ఈ యొక్క కోటలు ఈ యొక్క రాజ్యాలు చేతులు మారుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ గోల్కొండ సంబంధించినటువంటి నవాబులు ముఖ్యంగా కులు కుతుబ్ షాహీ ఈయన ఏం చేశాడంటే ఈ కొండపల్లి మీద కొండవీటి మీద దండయాత్ర చేసి 1531 సంవత్సరంలో కులీ కుతుబ్ షాహీ ఈ యొక్క కొండపల్లి ఖిలాను వశపరుచుకోవడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు మహమ్మదీయుల చేతిలోకి ఈ యొక్క కొండపల్లి ఖిలా వచ్చింది. ఈ విధంగా మనకి తర్వాత అనేక సంవత్సరాల తర్వాత కొద్ది రోజుల తర్వాత 1681 సంవత్సరంలో మళ్ళీ ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఔరంగజేబు ఈ యొక్క ఖిలా మీద కొండపల్లి ఖిలా మీద కన్నేసి దీన్ని వశపరుచుకోవడం జరిగింది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఔరంగజేబు అంటే మొఘల్ సామ్రాజ్యం పతనమైన తర్వాత కాలక్రమేణా 17వ శతాబ్దంలో ఇది ఈస్ట్ ఇండియా వాళ్ళు ఈ యొక్క ఖిలాను నిజాముల్ మిల్క్ అంటే హైదరాబాద్ గోల్కొండ నవాబ్ అయినటువంటి నిజాం నుంచి ఇది ఒక రకంగా దీన్ని ఒక అద్దెకు తీసుకున్నట్టుగా ఒక సంవత్సరానికి 9,000 రూపాయలు అలా ఆ డబ్బులు ఇచ్చి దీనిని అద్దెకు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఇది కాలక్రమేణా తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ కోటను కూడా ఆక్రమించుకున్నారు. ఈ విధంగా తర్వాత ఇది 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటే బ్రిటిషర్స్ ఆధీనంలోకి ఈ కోట వచ్చింది. ఈరోజు కొండపల్లి కోటకు వచ్చాము. ఈ కోట సందర్శనలో భాగంగా మనం కోటకు తూర్పు వైపున ఉన్నటువంటి కొండపల్లి గ్రామం వైపు చూస్తున్నాము. ఈ తూర్పున కొండపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామానికి పశ్చిమాన ఈ కోట నిర్మించబడింది. ఈ కోటలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ చాలా మంది రాజులు, చాలామంది చక్రవర్తులు పరిపాలించారు. ముఖ్యంగా ఈ కోటను గురించి చెప్పుకోవాలంటే ముందు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడ ఉపయోగించినటువంటి వాళ్ళ అంటే ఖైదీల్ని బంధించడానికి ఉపయోగించినటువంటి ఒక జైలు ఒకటి, తర్వాత డిఫెన్స్ అంటే సోల్జర్స్కి రెస్ట్ హౌసెస్ అంటే ఇదొక శిక్షణా కేంద్రంగా ఈ కొండపల్లి కోట అనేది ఒక సైనికులకు శిక్షణా కేంద్రంగా కొంతకాలం ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దీన్ని శిక్షణా కేంద్రంగా ఉపయోగించుకున్నారు. అలాగే దీన్ని కూడా జైలుగా కూడా ఉపయోగించుకున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళేసి అక్కడ జైలు ఎలా ఉంది, అక్కడ సైనికులు ఉపయోగించినటువంటి శిక్షణ ఈ రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఈ కొండపల్లి కోటలోంచి ముఖ్యంగా సైనికుల యొక్క శిక్షణా కేంద్రము, అలాగే వాళ్ళ యొక్క బ్యారాక్స్, అలాగే ఖైదీల్ని బంధించి ఉంచడానికి కావలసినటువంటి కారాగారము, వాటి గురించి మనం చూడబోతున్నాము. రండి నాతో పాటు చూద్దాం. ఇది చాలా పురాతనమైనటువంటి కోట. చాలా కొండ మీద విశాలమైన 24 కిలోమీటర్ల పరిధిలో చూడండి చాలా ఎత్తైనటువంటి కోట గోడలు, చాలా ఎత్తైనటువంటి గోడల మధ్య ఒక కొండ మీద ఈ గిరిదుర్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఈ కొండలు అంటే కొండపల్లి కొండలు 24 కిలోమీటర్లు కవర్ చేస్తాయి. ఈ 24 కిలోమీటర్ల పరిధిలో ఈ కొండల్ని తొలిచి కొండ మీద ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కోట ఇది. రండి ఇప్పుడు మనం కొండపల్లి కోటలో మనం ఇక్కడ జైలుకి ఎదురుగా అంటే ఖైదీల్ని ఏ విధంగా బంధించి ఉంచారనేది చూద్దాం. ఈ యొక్క చూడండి, ఇది కొండపల్లి కోటలో కారాగారం. ఇక్కడే శత్రువుల్ని బంధించి వాళ్ళకి ఇక్కడ కారాగారం చూడండి. ఇవన్నీ కూడా రూమ్స్. అంటే ఇప్పుడు పైన చూడండి ఒకసారి ఎలా ఉందో, అంటే పైన చూడండి ఆకాశంలో
పై రూఫ్లో వెలుతురు రావటానికి, అంటే ఆ రోజుల్లో కరెంట్ లేదు కాబట్టి వీళ్ళకి వెలుతురు కోసం ఈ పైన ఒక హోల్స్ లా పెట్టారు చూడండి. అక్కడి నుంచి డైరెక్ట్గా సన్షైన్ లోపలి పడుతుంది. అంటే టెక్నాలజీ లేనప్పటికీ కూడా వాళ్ళకి ఆలోచన విధానాన్ని చూస్తే గనక మనం అబ్బురపడాల్సిందే. ఎందుకంటే చూడండి, వెలుతురు గాలి రావటానికి, అదే సమయంలో ఎవ్వరు తప్పించుకోకుండా ఉండటం కోసం వాటికి జాలీలు కూడా, అంటే ఇప్పుడైతే లేవు కానీ వాటికి ఆ ఖానాలకి ఇనుప రాడ్లతో ఫెన్సింగ్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను నేను. చూడండి, ఈ కారాగారం ఎంత, ఈ రాతితో ఎంత పటిష్టంగా ఉందో ఒకసారి చూడండి. ఇది శత్రు రాజుల్ని, శత్రు సైనికుల్ని ఉంచేటువంటి కారాగారం. అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో వాళ్ళు ముఖ్యంగా బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఈ కోటను కొన్నాళ్ల పాటు సైనికులకు ఒక విడిదిలాగా, ఇలా చూసుకుంటే ఈ కొండపల్లి ఖిలాలో చూడండి, ఇక్కడ జైలుకు దారి. ఆల్రెడీ మనం ఇక్కడ జైలుని చూసేసాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే తోప్ఖానాకి వెళ్తున్నాం. తోప్ఖానా నాకు ఎడం వైపునుంది. తోప్ఖానా అంటే సైనికులకు సంబంధించినటువంటి శిక్షణ స్థావరాలు మరియు వాళ్ళ యొక్క నివాసాలు అనమాట. అంటే సోల్జర్స్ బెరాక్స్ అంటాం కదా, అది ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దీన్ని యూజ్ చేశారనమాట. అంటే ఇక్కడ సైనిక స్థావరం ఒకటి కొండ మీద, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ కోటని వాళ్ళు ఏం చేశారంటే 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో ఈ కోట వచ్చింది. కాబట్టి వాళ్ళు దీన్ని ఒక సైనిక స్థావరంగా, ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించినటువంటి సోల్జర్స్కి ఒక డిఫెన్స్ సెంటర్ లాగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు చూడండి, చూడండి రూమ్స్ ఇవన్నీ కూడా, ఇవన్నీ మనం చూస్తుంది అదే డిఫెన్స్ సంబంధించినటువంటి సైనిక స్థావరం అనమాట. ఇది వాళ్ళ యొక్క సోల్జర్స్ సంబంధించినటువంటి బెరాక్స్ అనమాట, వాళ్ళ యొక్క నివాస స్థలం అనమాట. అంటే వాళ్ళు ఉండటానికి, అంటే డ్యూటీస్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవటానికి, సైనికులు రెస్ట్ తీసుకోవటానికి చేసేటువంటి రూమ్స్ అన్నమాట ఇవి. అయితే ఇప్పుడు ఇవి శిథిలమైన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఇలా చూసి వీటిని మనం ఇలా అనుకోవచ్చు. అంటే దాదాపుగా ఇది మనం కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ కోట? దాదాపుగా 1100, అంటే కొండవీటి రెడ్డి రాజులు ముఖ్యంగా 1160, కట్ చేయండి. సరే, ఇది ముఖ్యంగా కొండవీటి రెడ్డి రాజులు కాలంలో 1360 సంవత్సరంలో ఈ కోట నిర్మించబడింది. ముఖ్యంగా కొండవీటి రెడ్డి రాజుల్లో ప్రముఖుడైనటువంటి అనవేమారెడ్డి కాలంలో ఈ కోట నిర్మించబడింది. ఆ తర్వాత అనతి కాలంలో అనేక రాజులు, చక్రవర్తులు, అనేక ఉత్తర భారతదేశం నుంచి రాజులు, తర్వాత దక్షిణ భారతదేశం రాజుల చేతుల్లో మారి చివరికి అది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ చేతిలోకి వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే ఈ కొండపల్లి కోటను ఒక డిఫెన్స్ హెడ్ క్వార్టర్ లాగా, దీని ఒక డిఫెన్స్ హెడ్ క్వార్టర్ లాగా ఉపయోగించుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఈ సైనిక స్థావరం అనమాట. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి రూమ్స్ మేము చూస్తున్నారు కదా, నా లెఫ్ట్ సైడ్ చూడండి, ఇవన్నీ బెరాక్స్ అంటాం. సోల్జర్స్ వాటికి సంబంధించినటువంటి సైనిక స్థావరం అన్నమాట ఇది. అంటే వాళ్ళు సోల్జర్స్ డ్యూటీలు మారేటప్పుడు వాళ్ళ యొక్క రెస్ట్ తీసుకోవటానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ముఖ్యంగా దీన్ని ఉపయోగించుకున్నారు. 1760 సంవత్సరం తర్వాత, అంటే ఔరంగజేబు ఈ కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆ తర్వాత ఔరంగజేబు సంబంధించినటువంటి రాజులు క్రమేణా పట్టు కోల్పోయి, ఆ తర్వాత ఈ కోట 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఆధీనంకి వెళ్ళిన తర్వాత ఇది ఒక కొండపల్లి కోటను వాళ్ళు ఒక డిఫెన్స్గా ఉపయోగించుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ మన కొండపల్లి కోటలో ఉన్నటువంటి తోప్ఖానా, అంటే సోల్జర్స్ యొక్క డిఫెన్స్ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ చూసాము. అలాగే ఖైదీల్ని పెట్టేటువంటి జైల్ని చూసాము. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కొండపల్లి కోటలో రాజులు, రాణులు, ముఖ్యంగా రాణులకు వాళ్ళు, అంటే ఇక్కడ స్నాన ఘట్టాలు అనమాట, జస్ట్ లైక్ స్విమ్మింగ్ పూల్స్ అనేవి చూడండి ఎంత చక్కగా. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తున్నాం. అంటే వాళ్ళ యొక్క రాజులు, రాణులు ఉపయోగించినటువంటి స్నాన ఘట్టాలు ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఇవ్వండి, ఇక్కడ మనం కోటలో కూడా వాళ్ళకి అనేక, అంటే మన రిక్రియేషన్కి సంబంధించినటువంటి, అంటే వాళ్ళు సేద తీరటానికి ఆహ్లాదంగా చూడండి. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ మధ్యలోకి వచ్చేసాం. చూడండి, ఇక్కడ 4 వైపులా కూడా ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రూమ్స్ అన్నమాట. అవి తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ మధ్యలో ఉన్నాం.
చూడండి ఇక్కడ నుంచి, చూడండి ఇక్కడ నుంచి వాటరు మనకి ఇక్కడ ఫౌంటైన్ అనమాట, మధ్యలో ఫౌంటైన్. ఇప్పుడైతే ప్రస్తుతం ఫౌంటైన్ లేదు, కానీ ఇది ఇక్కడ నుంచి వాటర్ మొత్తం కూడా ఇలా వస్తుంది. ఇక్కడ స్విమ్మింగ్లో ఇది ఒక స్నానఘట్టం. చక్కగా ఇక్కడ స్నానం ఆచరించేసి వాడినటువంటి వాటర్ని చూడండి, ఇక్కడ చూడండి, ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి వాటరు బయటకు వెళ్ళేటువంటి మార్గం ఉంది. ఇక్కడ నుంచి వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇదంతా స్విమ్మింగ్ పూలే. ఈ విధంగా ఈ కొండపల్లి ఖిలాలో అనేక రకాలు ఉన్నాయి. అంటే సైనికులకు స్థావరాలు ఉన్నాయి, బందీఖానాలు, జైలు ఖానాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క ఏనుగులు, గుర్రాలు, వాటిని మేపటానికి, వాళ్ళని కట్టేయటానికి కావాల్సినటువంటి గుర్రపుశాలలు ఉన్నాయి. అలాగే చుట్టూ 24 కిలోమీటర్ల పరిధిలో కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో చుట్టూ ప్రహరీ ఏర్పరచుకొని ఆ సైనికులు కాపలా కాస్తూ దూరం నుంచే శత్రు సైనికుల జాడల్ని కనిపెడుతూ ఈ యొక్క కొండపల్లి ఖిలా అనేది ఒక శత్రు దుర్భేద్యమైన కోటగా ఏర్పడడం జరిగింది. అయితే ఆల్రెడీ మనం స్విమ్మింగ్ పూల్ చూసేసాం కదా. ఇప్పుడు అక్కడ స్విమ్మింగ్ పూల్లో రాజులు, రాణులు చక్కగా సేదతీరి స్నానం ఆచరించిన తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి, ముఖ్యంగా రాణులు వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి కావాల్సినటువంటి, చూడండి ఇక్కడ వాళ్ళ యొక్క కోటలు, వాళ్ళ యొక్క గృహ సముదాయాలు, అంటే వాళ్ళ ప్యాలెస్ ఉంది చూడండి, ఇక్కడ దగ్గర రండి, ఇగో ఇది చూడండి అంత చక్కగా. అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి, వాళ్ళు బట్టలు మార్చుకోవటానికి స్విమ్మింగ్ పూల్ పక్కనే వాళ్ళ యొక్క అంత రూమ్స్ అనేవి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈ విధంగా, అంటే ముఖ్యంగా ఇది సున్నపురాయి, గ్రానైటు, ఈ రెండు మిశ్రమంతో ఏర్పడినటువంటి పటిష్టమైనటువంటి కోట. ఇది చాలా దృఢంగా ఉంటుంది. దాదాపుగా 14వ శతాబ్దంలో కట్టారు దీన్ని. ఇప్పటికి కూడా ఈ యొక్క శిథిలమైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే ఇది ఒక శిథిలమైన కోట అనమాట. ఆ రోజుల్లో రాజులు, రాణులు స్నానఘట్టాలకు ఉపయోగించినటువంటి రూమ్స్ అనమాట. ఇవి చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి ఆ కట్టడం యొక్క ఆ శైలి కూడా చూడండి. దీన్ని బట్టి మనకి ఇది ఎంత పురాతనమైన, పటిష్టమైన కోట మనకి అర్థమవుతుంది. కొన్ని సంస్కృతులు మేళవించి ఉన్నాయన్నమాట. అంటే ఈ యొక్క కొండపల్లి ఖిలాను హిందువులు, మహమ్మదీయులు, బ్రిటిషర్స్ అందరూ పరిపాలించారు కాబట్టి వాళ్ళ యొక్క తాలూకు సంస్కృతి సంబంధించిన చిహ్నాలు కూడా మనకు కనబడుతున్నాయి. పై భాగాన ఉన్నాము. పై భాగం నుంచి మనం ఈ కోట మొత్తాన్ని ఒకసారి వ్యూ చూద్దాం రండి నాతో పాటు, ఎలా ఉందో చూడండి. అది యొక్క కింద భాగాన్ని చూడండి. కింద మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ఈ కొండపల్లి కోటని ఏలినటువంటి రాజులు, వాళ్ళ యొక్క చరిత్ర సంబంధించినటువంటి, వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులు, కత్తులు, కటాళ్ళు, కిరీటాలు, సింహాసనము, వాళ్ళు ఉపయోగించినటువంటి బట్టలు, వాటిని మొత్తాన్ని కూడా కింద ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియంకి దారి తీద్దాం, చూద్దాం. అలాగే ఇక్కడ మనం ప్రస్తుతం కోట పై భాగాన ఉన్నాం. చూడండి ఇది ప్రధానంగా కోట యొక్క పైభాగం. ఈ పైభాగాన్ని మనం చూసినప్పుడు చూడండి, ఇక్కడ ఈ స్ట్రక్చర్ని గమనిస్తే ఇక్కడ ఒక శైలి కనబడుతుంది. ఇది ముఖ్యంగా విభిన్న సంస్కృతుల కలయికతో కూడుకున్నటువంటి కట్టడం ఇది. అంటే హిందువులు, మహమ్మదీయులు, క్రిస్టియన్స్, అంటే హిందూ రాజులు, ముస్లిం రాజులు, అలాగే బ్రిటిషర్స్ వివిధ కాలాల్లో పరిపాలించారు కాబట్టి అందరి కలయికతో కూడుకున్నటువంటి శిల్పాలు, వాటి యొక్క కల్చరు మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. చూడండి ఎత్తైనటువంటి, ఇప్పుడు మనం ఇది ఒక శిథిలమైన కోట కాబట్టి ఇప్పుడు మనం ఇది 14వ శతాబ్దంలో నిర్మించారు కాబట్టి కనీసం ఇప్పుడు 800-900 సంవత్సరాల పాటు ఈ మాత్రం ఇది ఆనవాళ్ళు ఇలా నిలబడిందంటే ఇది ఎంత దృఢమైన కోట మనం దీన్ని భావించవచ్చు. చూడండి కొండపల్లి ఖిలా పై భాగాన కరెక్ట్గా కోట పైన సెంటర్లో ఉన్నాం. ఇక్కడ చూడండి మనం ఇక ఆర్కిటెక్చర్ ఒకసారి చూడండి. ఈ కోటని 1528 సంవత్సరంలో మహమ్మదీయులు వశపరుచుకున్నారు కాబట్టి వాళ్ళ తాలూకు ఇక్కడ చూడండి ఈ యొక్క మసీదు తాలూకు లక్షణము, ఇవన్నీ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్. అంటే 1520 సంవత్సరంలో గోల్కొండకు చెందినటువంటి కుతుబ్ షాహీ
ఈ యొక్క కోటను, కొండపల్లి కోటను వశపరుచుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క తాలూకు లక్షణాలు కూడా మనకి కనబడుతున్నాయి. అలాగే ఈ కోటలో ముస్లిమ్స్ నివసించారు కాబట్టి వాళ్ళు నమాజు చదవటానికి ముందుగా చేతులు కాళ్ళు కడుక్కుంటారు, దాన్ని వజు అంటారు. వాటికి సంబంధించినటువంటి వజు ఖానా అనమాట ఇది. అంటే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నీళ్లు వస్తాయన్నమాట, ఇక్కడ నీళ్లు ఉంటాయి. ఇక్కడ మనకు ప్రస్తుతం ఇక్కడ కూర్చోటానికి పీటల్ లాగా ఉంటాయి అన్నమాట. చుట్టూ ఈ కూర్చొని ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే సైనికులు, రాణులు, రాజులు ఏం చేస్తారంటే నమాజ్ చదవటానికి ముందు వజూ చేస్తారనమాట. అంటే ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కుంటారనమాట. ఇలాంటి వజూ ఖానాలు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. మనం ఎంత పురాతనమైన కోట చూడండి, ఎంత బాగుందో చూడండి. అసలు ఒకసారి చూడండి, ఇదిగోండి ఇంకొక వజూ ఖానా ఉంది ఇక్కడ చూడండి. ఇంతకుముందు ఇక్కడ వాటర్ ఉండేదన్నమాట చూడండి. ఈ ఉపయోగించినటువంటి వాటర్ బయటకు వెళ్ళిపోయేది ఈ విధంగా. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు చరిత్ర గురించి, చరిత్ర పుటల్లోకి వెళ్ళి మన ఈ భావి తరానికి మన చరిత్ర ఏంటి, మన వారసత్వ సంపద ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన చరిత్ర లోతుల్ని సృజించడం అనేది నా యొక్క హాబీ. ఇది ఈరోజు తరానికి అందజేద్దాం అనేటువంటి నా యొక్క చిన్న కృషి. ఈ కృషిని మీరు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రిప్షన్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నన్ను కనుక మీరు ప్రోత్సహిస్తే నేను రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్లేసెస్ని, అంటే చరిత్ర మరుగున ఉన్నటువంటి కొన్ని వాస్తవాల్ని, అలాగే కొన్ని శిథిలమైనటువంటి కోటల్ని, వాటి వెనకాల ఉన్నటువంటి విశేషాలని గురించి ఈ తరం ప్రజలకి, పిల్లలకి చెప్పడం అనేది నా బాధ్యత, నా ఇంట్రెస్ట్. కాబట్టి నన్ను ప్రోత్సహించండి. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ and like my YouTube channel. My YouTube channel name is Rahman's Health and Biology Hub. Okay, thank you.